మరి ఏది లేనప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నో. డాక్టర్ ఏం కాదు బాగి నీకు. నా నగలన్నీ అమ్మేద్దామండి, మన బిడ్డని మనం కాపాడుకుందామండి. 5 లక్షలు ఇంతకన్నా కుదరలేదు. ఇవి తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టారా? హాయ్ అండి అందరికీ. మా ఫ్యామిలీ పేరు సూర్యవంశం. మా ఫ్యామిలీలో నేను, నా భార్య, నా తమ్ముడు, మా తమ్ముడు ఫ్రెండ్ ఉంటామన్నమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది కదా మోనాలిసా అని. ఏంటో మా తమ్ముడు ఆ అమ్మాయిని నా పెళ్ళాము, నా లవ్ ఏంటో వైఫ్ అంటున్నాడు. ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఏందో మామ యాదవ్ జీవితం. అదే కదా, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు వంట ఏం చేయాలో ఏంటో. ఈ ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు అసలు? మీ వదినరా? లే వదిన అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేయాలి? వదిన గారికి నమస్కారాలు. రోజుకి ఒక్కసారైనా ఇలా నమస్కారం పెట్టకపోతే. రేయ్ నువ్వేంట్రా? వాడి ఫ్రెండ్ అయినంత మాత్రాన ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి ఏడుస్తుంటావు. వదిన నన్ను కూడా ఆశీర్వదించు. దేవత దేవత. ఈ కాలు ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా. ఈమెమన్నా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అనుకున్నాడు, మొక్కితే వరాలు ఇచ్చేకి. వదిన దగ్గర నాకంటే పేరు ఎక్కువ కొట్టేసేలా ఉన్నాడు. వదిన గారికి మళ్ళీ నమస్కారాలు. అయ్యో అయ్యో లేరా సాలుగా లేసేసావా? మీ అన్నయ్య ఎక్కడ అవినాష్? ఏమో వదిన, పొద్దునుంచి చాలాసార్లు కాల్ చేశాను. ఎక్కడ బలాదూరు తిరుగుతున్నాడో ఏంటో. ఈయన హాలిడేస్ లో కూడా ఇంట్లో లేకుండా పోయాడు. అసలు నీకున్న మంచి బుద్ధుల్లో ఒక్కడు కూడా మీ అన్నయ్యకి రాకుండా పోయింది ఏంటి అవినాష్? అసలు మీ ఇద్దరు అన్నదమ్ములేనా? నాకు కూడా అదే డౌట్ వదిన. ఎప్పుడైనా మా నాన్న చిలకొట్టుడు కొట్టాడేమో. అదే చిలకల సుబ్బమ్మ అనే నర్సు మా నాన్న మార్చేసిందని. వాడు కూడా సుబ్బమ్మలాగే బిహేవ్ చేసేవాడని చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. రే ఏంట్రా అన్నయ్య గురించి ఏదైతే మాట్లాడుతున్నావు? వీడేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు వదిన. వీళ్ళు నిజంగానే సొంత అన్నదమ్ములే. నిన్నేవాడు అడిగాడ్రా? చెత్త వెదవా. నమస్కారం పెట్టినా సంస్కారం లేదు ఇంట్లో. మీ అన్నయ్య ఇంకా మారడా అవినాష్? అదే కదా, ఎక్కడైనా ఇంట్లో చిన్న కొడుకు బేవర్సగా ఉంటాడు. అదే మన ఇంట్లో పెద్ద కొడుకు వరుసగా తయారయ్యాడు. మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయి బతికిపోయారు కానీ లేకపోతే వీటి చేష్టలు చూసి ఇప్పుడు ఊరేసుకొని చచ్చిపోయారు వదిన. రాణి అట్ల కాడేరక్క చాలా రోజులైందిలే. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా అవినాష్? ఇంట్లోనే ఉంటావు వదిన. సరే 10 నిమిషాలు వంట చేసేస్తాను, పిలుస్తాను. అయ్యో నేను తినేసానుగా. రేయ్ ఎక్కడ తిన్నాం రా? అదే రా తినేసాంగా. అదెప్పుడో పొద్దున్న తిన్నాం కదా, మీరు చేయండి వదినా. నీకెవడు పెడుతున్నాడ్రా? ముష్టి వేదవా. ఏంటి అవినాష్, మీ అమ్మ అయితే నువ్వు ఇలాగే మొహమాట పడేవాడివా చెప్పు? మొహమాటం ఏం కాదు వదిన. వంట మంచి మానేసినంత మాత్రాన మీకెందుకు శ్రమ? ఎక్కడైనా బయట నుంచి తెచ్చుకుందాంలే. మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అవినాష్, నేను చేస్తాలే. రేయ్ బయట నేను తెచ్చుకోవడం ఏంట్రా? వదిన ఎంత బాగా చేస్తుంది. ఇన్ని రోజులు చేసింది వంట మనిషిరా. వంట మనిషి అంత బాగా చేసినప్పుడు మన ఇంటి మనిషి ఇంకంత బాగా చేయాలి. ఏందే నా తిన్నాక ఏంటి హాహా అనుకుంటున్నారు? అదేం లేదు వదినా, మీరు చేయండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు పెట్టినని? నీకు పెట్టను. నాతో పాటు వీని కూడా బలి తీసుకోండి వదినా. అదే వీడికి కూడా కలిపి తీసుకొని రండి అంటున్నా. ఎంత సంస్కారవంతుడు అవినాష్. వదిన కొంచెం అది చాలానే చేస్తాలే. వదిన కొంచెం స్పైసీగా వేసేది అదిలేరా. సరేరా వద్దాం. అరే నానే, నాకు డౌట్ రా. ఏంట్రా? మా వదిన నేను పచ్చి పచ్చిగా తిడుతుంది కదా, ఏం ఫీల్ అవ్వా? చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నా కదా, అలవాటు అయిపోయింది. కరెక్టేలే, సిగ్గు లేకుండా బతకడం అంటే టాలెంటే. రే ఇదేంట్రా ఈ అమ్మ ఇంత బాగుంది? నాకేమంత అనిపించలా. ఏయ్ కళ్ళుకు పెట్టుకున్నావా? చూడరా ఎంత బాగుందో. మోనాలిసాస్ బాయ్ ఫ్రెండ్, మోనాలిసాస్ హస్బెండ్, మోనాలిసా. చూడరా ఎంత బాగుందో. ఏముందిరా, హిందీ మాట్లాడుతుందంటే హైదరాబాద్ అయింటదా? ఏమోరా. ఇక్కడ ఉత్తరప్రదేశ్. ఏంటి ఇప్పుడు అమ్మాయి కోసం ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతావా? కరెక్టేరా, మనం ఉత్తరప్రదేశ్ వెళ్తున్నాం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉందో తెలుసా? అవునరా, ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంది? అదే ఆ ముంబై పక్కన ఉంది. అవునరా, హిందీ మాట్లాడే వాళ్ళంతా ముంబై చుట్టుపక్కలే ఉంటారు. ఇంతకీ నీకెలా తెలుసు? బాలీవుడ్ వాళ్ళంతా అక్కడే ఉంటారు కదా, హిందీ మాట్లాడే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు.
కరెక్టే కరెక్టే. ఆ. ఇందుకే అమ్మాయి ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కుంభమేళాలో పూసలు అమ్ముకుంటుందంట్రా. రేయ్, ఇంత బతుకు బతికి పూసలమ్మే దాన్ని పెళ్లి చేసుకుంటావా? పూసలు అమ్ముకున్నా పర్లేదురా, నేను పోషించుకుంటారా. 40 కోట్ల మంది వస్తారంట, దాంట్లో 20 కోట్ల మంది రూపాభిక్షం వేసినా మనం కోటీశ్వరులరా. అయితే నేను కూడా వస్తారా? నాకు మరీ అంత ఆశ లేదు, ఒక 4-5 కోట్లుంటే చాలు. ఇంతకీ అక్కడికి ఎలా వెళ్దాం రా? వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్దాం, వచ్చేటప్పుడు ఎట్లా కోట్లు ఉంటాయి కదా, ఫ్లైట్లో వచ్చేద్దాం. ఫ్లైట్లో వచ్చేదేంట్రా, ఫ్లైట్ కొనుక్కొద్దాం. ఇంతకీ ఫ్లైట్ ఎంత ఉంటుందిరా? కారు ఒక 50 లక్షలు ఉంటే ఫ్లైట్ ఒక 70-80 లక్షలు ఉంటది. 70-80 లక్షలా? వద్దురా, సెకండ్ హ్యాండ్లో 35 లక్షలు తెచ్చుకుందాం, నీకోటి నాకోటి. రేయ్, మరి అన్నయ్యకి? సర్లే, వాడు కూడా ఒకటి కొనే పడేద్దాం. అవునరా, మనకి డ్రైవింగ్ రాదు కదా, ఎలా? స్విచ్ నొక్కితే గాలో తుర్రని ఎగిరిపోతుంది అంత. నువ్వు మరీ అంత భయపడ మాకులే, పైలట్ పెట్టుకుందాం. పైలట్టా? అంటే వాళ్ళకి బేట ఎంత ఉంటుంది? ఎంతరా, ఒక 10,000 తీసుకుంటారు. పైలట్కి 10,000 ఏంట్రా? ఈజీగా 12-13 ఉంటుంది. సర్లే, బేరం ఆడి ఒక 11,000కి సెట్ చేద్దాం. అయినా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే మనకి ట్రైన్ కన్నా డబ్బులు ఉండాలి కదరా. మనగాని సెట్ చేద్దాం. మీ అన్నని పక్కనున్న బెంగళూరుకి పంపించమంటేనే పంపిడు, ఇంకా ఉత్తరప్రదేశ్లో కుంభమేళకు పంపిస్తాడా? అవునరా, ఇంతకీ కుంభమేళ అంటే ఏంటి? అదేరా, అందరూ నదిలో మునుగుతా ఉంటారు చూడు, అది. అంటే స్పిరిచువల్ యాక్టివిటీ అనేగా. రే, ఏంట్రా ఏదేదో చెప్తున్నావు? అంటే దేవుడికి సంబంధించిందే కదా అంటున్నా. అలాంటిదే. అయితే ఈజీగా ఇచ్చేస్తాడు రా. మోనాలిసా ఎలాగనే నేను ఫ్లైట్లో వేసుకొస్తా. రే, ఆ అమ్మాయి బాగా వేసుకుంటుందంట్రా. ఏం కాదు, నువ్వు కూడా వేసుకో. అంతే అంటావా? ఓకేరా. అరే అన్న ఇచ్చాడు. అరే, నీతో మాట్లాడాలి. పైకి రా. ఏంట్రా చెప్పు. అది మేమిద్దరం కుంభమేళాకి వెళ్దాం అనుకుంటున్నాం. కుంభమేళాకే? మీరా? ఏంట్రా ఈ సడన్గా? సడన్గా ఏంటి, 40 కోట్ల మంది వెళ్తున్నారు, మేమిద్దరం ఎక్కువ అయ్యామా నీకు? మీరు భక్తితో వెళ్తానన్నట్టు అనిపించట్లేదే నాకు. భక్తికి కామానికి పెద్ద టైం పట్టదురా, ఫాస్ట్ గా షిఫ్ట్ అయిపోవచ్చు. సరేలే, ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? ట్రైన్ బెస్ట్. ట్రైన్ బెస్టే. ట్రైన్ 3 AC 2 AC చేస్తే హ్యాపీగా వెళ్ళొచ్చేస్తామన్నయ్య. 3 AC 2 AC? మీరు ఇంత భక్తితో వెళ్తున్నారు కాబట్టి జనరల్ వెళ్ళేసి వచ్చేయండి. ఖర్చులకి 2,000-3,000 ఇస్తాను, అట్లా 500 నా పేరు మీద హుండీలో కూడా వేసేసి. ఇంకెందుకన్నా, 1000 రూపాయలు ఇయ్యి, మూసీ నదిలో దిగి అదే గంగాజలం అనుకుంటాం. మంచిది, ఆ పని చేయండి. ఇలాగైతే అమ్మని ఎలా పటాయించేది? అమ్మయ్యా? నేను అప్పుడే అనుకున్నాను రా, మీ మొక్కలకి భక్తి ఎందుకు వస్తుందని. ఏదో అమ్మాయి మ్యాటర్ అయి ఉంటుందని. ఏంటి మ్యాటర్ ఏంటి? మోనాలిసా అనే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నానన్నయ్య. లవ్వా? సడన్గా లవ్ ఏంట్రా? ఎప్పటి నుంచి? ఇందాకే ఇన్స్టాగ్రామ్ లో చూశాను. ఇన్స్టాగ్రామ్ లో చూసి లవ్ ఏంట్రా? మీ స్కూల్ మేటా? కాదు. మీ కాలేజ్ మేటా? కాదు. మరి ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఉంటుంది. పూసలు అమ్ముకోవడం? ఏరా, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇన్స్టాగ్రామ్ చూసి లవ్ ఏంది, పూసలు అమ్ముకునేది ఏంది? మీరు పిచ్చి పిచ్చి చేసాలు వేయద్దండి, పోండి. అన్నయ్య, నాకు అమ్మాయి కావాల్సిందే. తెక్క తెక్కకుందేంట్రా? రూపాయి కూడా ఏమైనా ఏం చేసుకుంటారో చేసుకోండి. పిచ్చి పట్టినట్టుంది. మోనాలిసా అంట, పూసలు అమ్ముకుంటుందంట, ఉత్తరప్రదేశ్ అంట, లవ్ చేస్తాడంట. ఇంకేం చూస్తున్నావు బో? ఎప్పుడు ఇంతరా వీడు? నా మోనాలిసాని మిస్ అయినట్టేనా? ఇప్పుడు ఎలా రా కుంభమేళాకి వెళ్ళేది? మా అన్నగాడు 1 రూపాయి కూడా ఈయనంటున్నాడేంట్రా. అవును అవినాష్, మీ అన్నయ్య 1 రూపాయి కూడా ఇవ్వడు. వినేసిందా? డబ్బులు దేనికి అవినాష్? కుంభమేళా జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం చేద్దాం అనుకున్నాము. కానీ మా అన్న 2,000-3,000 ఇస్తాను, దాంతో జనరల్ వెళ్ళేసి వచ్చింది అంటున్నాడు. జనరల్లో ఎలా వెళ్తాము వదిన? పోనీ ఫ్లైట్లో వెళ్ళండి. స్లీపర్ క్లాస్కే డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకా ఫ్లైట్ అంటే. నా దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ మీ అన్నయ్య ఇచ్చిన 50,000. 50,000 మా ఇద్దరికి సరిపోతాయి వదిన. ఇద్దరు అంటున్నారు అంటే వీడు కూడా వస్తున్నాడా? వీడికి 1 రూపాయి కూడా ఇవ్వను. అక్కడ పుణ్యస్నానం చేశాక మన ఇంటికి రావడం మానేస్తాడంట. అయితే ఇస్తాలే. అసలు మీ అన్నయ్యకి బుద్ధి లేదు తెలుసా? ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారా? ఏం మనిషి. వర్స్ట్ బిహేవియర్.
అసలే 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా ఇది. వెళ్తే ఎంత పుణ్యం. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందా? అయితే ఆ పుణ్యస్నానాలు నేను కూడా చేసుకుంటాను అవినాష్. నేను కూడా వస్తాను. వద్దొదినా, అక్కడ జనాలు గుంపు, లేడీస్కి ఇబ్బంది అవుతుంది. కావాలంటే వచ్చేటప్పుడు ఒక డ్రమ్ముడు గంగాజలం తెస్తా, ఇక్కడ మునుగుదురు గాని. అంతే అంటావా? సరే అయితే నేను వెళ్ళి డబ్బులు అరేంజ్ చేస్తాను. ఓకే వదిన. మా వదిన దేవతరా. అవునరా, అమ్మాయిని ఎలా పట్టుకునేది? నేనున్నా కదరా, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి ఎలాగోలా సెట్ చేస్తా. సూపర్ రా. రేపటి లోపల వెయిట్ చేయి. వెయిట్ చేస్తా. కుంభమేళాలో చలిగా ఉంటుందేమో, స్వెటర్లు సర్దుకోవాలి. సెట్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? లేట్ అయ్యే కొద్ది నా మోనాలిసా మిస్ అయిపోతుంది. అయ్యే అందరా అయ్యే. ఏంట్రా నాకు హెల్ప్ చేస్తాను వాచ్మెన్ తీసుకొచ్చావు? మోనాలిసా వాళ్ళ అన్నారా? మోనాలిసా వాళ్ళ అన్నా. హాయ్ బాయ్. బాయ్ ఏంట్రా? బావ. హాయ్ బావ. నమస్కారం. ఎట్లా సెట్ చేసావా? అమ్మాయిని కలిపేయాలంటే ఎంతో కొంత ఇయ్యాలంట. ఎంతో కొంత ఇచ్చేదేంట్రా? ఇదేమన్నా దానికా? పెళ్లికి ముందు ఇచ్చి పుచ్చుకోట్లా అలాగే. అన్నయ్య, పెళ్లి సంబంధం మాట్లాడడానికి పెళ్లివారు వచ్చారు, రారా. ఈయనేంటి కొట్టేలా వస్తున్నాడు? ఏంట్రా మీ గోల? అంటే అవినాష్ కోసం పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళు వచ్చారా? ఏంటి నాకు తెలియకుండా? అయినా మీ డిసైడ్ చేయడం ఏంట్రా? ఇంతకీ ఎక్కడ వాళ్ళు? ఎక్కడ కనపడట్లేదు. అక్కడెక్కడో చూస్తామంటే ఇక్కడే ఉంటా. డ్రైవర్ వచ్చాడు, పిల్లుళ్ళు లేరి. వేరే ఏం మాట్లాడుతున్నావురా? మోనాలిసా వాళ్ళ అన్నయ్య. మోనాలిసా నువ్వు ఇంకా మ్యాటర్ వదలేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు మోనాలిసా అంటే పిచ్చి పట్టింది. రే నిన్నేం చేయాలరా? అక్కడెక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్న పూసలు అమ్ముకునే అమ్మాయి పెళ్లి చేసుకుంటారంటావేంట్రా? వేరే ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫీల్ ఎవరు? ఏంట్రా ఇదంతా? నాకు నువ్వు నాకు చెప్పి సావచ్చు కదరా వాడికి. తీసుకొచ్చిందే వీడు. అది చచ్చిపోతాడంటే చచ్చిపోమ్మను. అవును, మోనాలిసా లేకపోతే అమ్మాయి మేము పూసలతోనే ఊరేసుకొని చచ్చిపోతాను. మిమ్మల్ని కాదు. ఏ భయ్యా, ఇవన్నీ ఏం లేవు. బయట నీకే చెప్పేది. వదినా నే భయ్యా ఎల్లు. ఏంటి చూడ, నీకేమన్నా ఎల్లు. నా పెళ్లి సంబంధం మాట్లాడడానికి పెళ్లివారు వస్తే అన్నయ్య వాళ్ళని అవమానిస్తున్నాడు. ఎవరు అవినాష్? నేను కుంభమేళా వెళ్ళడానికి డబ్బులు అడిగా కదా, అప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మోనాలిసా అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళ అన్నయ్య గారు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఏం చేస్తుంటారు అవినాష్? కుంభమేళాలో పూసలు అమ్ముతుంటారు. చెప్పు. పూసలు అమ్ముకునే వాళ్ళంట. పెళ్లి చేద్దామా? మీరు ఏమవుతుంది చేస్తే? ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది, మన అమ్మాయి ఇంటికి వెళ్ళట్లేదు కదా. మనకుంది, మనం చూసుకుందాం. అన్నయ్య గారు నమస్తే, రండి టీ కాఫీ తాగండి. వదినా ఆయనకి తెలుగు రాదు. నాకు హిందీ రాదుగా. పర్లేదులే, పెళ్లికి ఇంకా చాలా టైం ఉందిగా, ఆ లోపు నేర్చుకుంటాడు. నమస్తే బోల్తి. నమస్తే నమస్తే. మీ అందరికీ ఏమైనా తిక్క పట్టిందా? అవును, నాకు మోనాలిసా అంటే తిక్క పుట్టింది. నువ్వు కానీ ఒప్పుకోలేదనుకో, మా కుటుంబం నుంచి వెళ్ళేస్తా చెప్తున్నాం. అవును నువ్వేంట్రా అవును అంటున్నావు? నువ్వేమైనా మా కుటుంబమా ఏంటి? ఫోన్లే వదినా, ఏదో ఫ్లోలో ఉన్నాడు కదా. సరే, ఈ ఒక్కసారికి కానీ. ఇప్పుడేమంటారా? అంటే అమ్మాయిని కలిపేయాలంటే ఒక 10,000 అడుగుతున్నాడు. 10,000? 10,000? వీడేంట్రా సైడ్ గ్యాప్ లో 50,000 పెంచాడు. డిమాండ్ రా. చూసావా నా మోనాలిసా ఫాలోయింగ్ ఎట్టా పెరిగిపోయిందో? కరెక్టే. ఏంట్రా ఇది 10,000? ఇప్పుడేమో 50,000 అడుగుతున్నాడన్నా. ఇదంతా ఏదో ఫ్రాడ్ కేసులా ఉంది. వీడి గెటప్. అబ్బాయి నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆ అమ్మాయిని తీసుకురా. ఏం మాట్లాడుతున్నావురా? గెటప్ చూసి జడ్జ్ చేస్తావా? ఏమన్నా తాత ముత్తాతలు లుంగి కట్టుకోలేదా? వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్ ఫ్యామిలీ తెలుసా? కానీ ఇలా పానమ్మలేదు. అది వాళ్ళ కల్చరు. మీకు అర్థం కావట్లేదు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ లా ఉంది. 50,000 అడుగుతాడా? ఇప్పుడేంటి? నాకు 50,000 ఇవ్వు. నేనెవను? నేను ఇస్తాను. అవినాష్, నీకు 50,000 కుంభమేళాకి ఇస్తా అన్నా కదా, అది ఇచ్చి అమ్మాయిని తీసుకురా. ఓకే వదినా. ఎన్ను వాడికి 50,000 ఇస్తానన్నావా? రే మరి మన 20,000 కోట్లు? రే లోకల్ సపోర్ట్ ఉంటే 40 కోట్ల మంది దగ్గర బిచ్చమెత్తుకొచ్చారా? కరెక్టేరా. ఇస్తాను. ఏదైనా తేడా రావాలి కదా, అప్పుడు చెప్తా. మీ అందరి రావాలి కదా. ఏడన్నా పోయి సావండి. ఇదిగో అన్నయ్య గారు
ఫోన్ పే చేయనా? క్యాష్. క్యాష్ అక్కడ యాత్రికులు ఎక్కువ కదా, అందుకని ఫోన్ పేలు వాడరు. ఆ డబ్బులు నాకు కొట్టేసేయండి, నేను ఏటీఎంలో డ్రా చేసి ఇచ్చేసి బస్ ఎక్కిస్తా. హా, సరే అన్నయ్య గారు. అమ్మాయి జాగ్రత్త. ఎంత మంచోళ్ళు. బావగారు, అమ్మయ్య నాకు చెల్లొస్తుంది. వెళ్ళాక బంగారంతో పూసలు చేపిస్తా. నీకు కూడా చేపిస్తాలే. ఏంటి వీడు ఇంకా అప్డేట్ ఇవ్వట్లేదు? వచ్చాడు. ఏంట్రా అప్డేట్ ఏంటి? మోనాలిసాని వాళ్ళన్న ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నాడు? అంటే నువ్వు కొంచెం దూరంగా ఉంటే చెప్తా. ఏంట్రా సన్మానాలు ఏమైనా ఉంటే పెళ్ళయ్యాక చేస్తాలే. అది వాడు మనం ఇచ్చిన 50,000 తీసుకొని అబ్స్కాండ్ అయిపోయాడు. సర్లేరా, ఆ అమ్మాయి అక్కడే ఉంటుందిగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. వెళ్ళొచ్చు, కానీ వాడు అక్కడ ఉన్నాడు. అదేంట్రా? అసలు వాడు వాళ్ళ అన్నయ్య కాదురా. అన్నయ్యే కాదా? అసలు వాడు నీకు ఎక్కడ తగిలాడరా? అంటే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి అకౌంట్ సెర్చ్ చేస్తుంటే ఒకటి వచ్చింది, మెసేజ్ చేస్తే వీడు వచ్చాడు. ఉండు, నా ఫోన్ నుంచి ట్రై చేస్తా. నేను ఆల్రెడీ ట్రై చేశా, అది పనిచేయదు. అకౌంట్ తీసేశాడు. రే అంటే ఇది స్కామ్ అయిపోయింది. మా అన్నగాడికి తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తా. ఖచ్చితంగా చంపేస్తా. చెప్పండి రా, ఏం జరిగింది? వాడు 50,000 తీసుకొని చంపంటన్నయ్య. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదరా వాడు ఫ్రాడ్ అని. మీరేం లేదు. నేను కాదన్నయ్య, చేసిందంతా వీడే. రేయ్, నేనేం చేశాను రా? అన్నయ్య చెప్పినప్పుడు వద్దు అనుకున్నాను, మొత్తం నువ్వే చేసావు. ఏం ఫాలో అయ్యవరా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది నువ్వు. మెసేజ్ చేయమనిందే నువ్వు రా. అసలు కనీసం మీలాంటి వాళ్ళ వల్ల పోసలు అమ్ముకునే ఆమె వ్యాపారం కూడా చేసుకోలేకపోతుంది. ఏం కృత్రా మీకు? ఎందుకు అమ్మాయిని ప్రశాంతంగా కూడా ఉండేయట్లేదు? మీలాంటి వాళ్ళ వల్ల ఒకళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది అర్థం కావట్లేదు మీకు. ఈత వల్లరా, ఇప్పటికైనా మారండ్రా, కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు మీ కృతి. ఆ అమ్మాయి ఇప్పుడు పూసలు అమ్ముకోవట్లేదంట, బాలీవుడ్ లో హీరోయిన్ అయింది. అది నా సెలక్షన్. ఏం మాట్లాడుతున్నావురా? బాలీవుడ్ హీరోయినా? నువ్వు నన్ను కాంప్రమైజ్ చేయడానికి అబద్ధాలు చెప్పొద్దు, నేను నమ్మను. నమ్మవా? చూడు. బాలీవుడ్ హీరోయిన్ కక్కుర్తి మాలాంటి కక్కుర్తి కాలని కించపరచొద్దు అన్నయ్య. మాకు టాలెంట్ అవసరమే లేదు, మాకు చూపించే వాళ్ళే కావాలి. అసలు మాలాంటి కక్కుర్తి కాలు లేకపోతే ఇన్స్టా చొక్కలే లేరు. కరెక్ట్ రా. ఒక్క నడుం చూపిస్తేనే ఎన్ని లక్షల ఫాలోవర్లు తెప్పిస్తున్నాం. మనకెందుకురా టాలెంట్ ఉండే వాళ్ళంతా? కొంతమంది చూపిస్తారా పై నుంచి కింద వరకు. అప్పో, అప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను, డౌట్ వస్తుందిరా. అమ్మాయి హీరోయిన్ అయితే మనకెందుకు? హాలీవుడ్ లో చేస్తే మనకెందుకు? మన 50,000 ఖచ్చితంగా నువ్వు రేపటి లోపల తీసుకురావాలి. నువ్వు కూడా. నేను బాగా 50,000. అబ్బబ్బా, ఏంటి వీళ్ళ అరుపులు? ఏమైంది? వాళ్ళని అడుగు చెప్తారు. ఏమైంది అవినాష్? వాడు 50,000 తీసుకొని జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయాడా? సరే, మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాడు జంప్ అయిపోతే మనమేం చేస్తాం చెప్పు? ఎవరో వాడికి 50,000 ఇవ్వు అని బాగా ఎంకరేజ్ చేశారు. అవును, అంటే ఆ డబ్బులు ఇస్తే అవినాష్ ఇంటివాడు అవుతాడు అనుకున్నాము. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారు చెప్పు? నాకెందుకు వీడే కొట్టేసాడని డౌట్ గా ఉంది. నేనా? చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే తిరుగుతున్నా కదా వదిన, ఏ రోజైనా రూపాయన్నా మిస్ అయిందా? ఎందుకు మిస్ అవ్వలేదు? 4 సార్లు కుళ్ళిపోయిన అరటిపళ్ళు మిస్ అయ్యాయి. కుళ్ళిపోయిన అరటి పనులు దొబ్బేసే వాళ్ళ ఉన్నానా? లేదులేరా, తెలిసిందే కదా. వాడింది కులిపోయిన అరటి పనులు తింటాడు. నేనే ఎలా కులిపోయినాయి కదా అని బయట ఆవులకు పెట్టాను అంతే. ఓ, ఆవుకు పెట్టావా? నేను ఇంకా ఈ ఆవు తినిందేమో అనుకున్నా. ఆవా ఇంకెక్కువ లాగదరా, దున్నపోతున్న ఛాన్స్ ఉంది. వదిలే. నువ్వు మెల్లగా టాపిక్ డైవర్ట్ చేస్తావు. నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేసావు కాబట్టి రేపు పొద్దున్న లోపల నా 50,000 నాకు కావాలి. మీ ముగ్గురు ఏం చేస్తారో నాకు తెలియదు, నా 50,000 నాకు కావాలి రేపు పొద్దున్న లోపల. అది కూడా ఇవ్వకపోండి, చూపిస్తాను నేనంటే ఏంటో. డబ్బులు 50,000 అంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం వదినా? వాడు కిడ్నీ అమ్మేద్దామా? కిడ్నీయా? కులిపోయిన అరటి పండు తిన్నా అన్నారు, మళ్ళీ ఆవన్నారు, ఇప్పుడు కిడ్నీ దొబ్బేస్తారా? సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? సీరియస్గా ఆలోచించాలి. పార్ట్ టైంలో ఏమైనా ఆకులు అమ్ముదామా? వద్దులే, ఫుల్ టైం ఆటో తోలుదాం. అయినా అంత వస్తుందంటావా? రేపు పొద్దున్నకి 50,000 తీసుకొస్తాము. అర్థం కావట్లేదు. 50,000? రేయ్, ఏంట్రా మన సూర్యవంశం ఫ్యామిలీలో ఉండి మీరు? అంటే వీడు కూడా సూర్యవంశం ఫ్యామిలీయా? అంటే నాన్న నువ్వు వీడికి సపోర్ట్ చేసినప్పుడు అర్థమైపోయిందిరా. చీ, అది కాదురా, మనతోనే ఉన్నాడు కదా, మన ఫ్యామిలీకి ట్రీట్ చేస్తాను అంతే. చెప్పు.
వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కింద గంట ఒకటి ఉంటుంది కదా, దాన్ని కొట్టండి. కొట్టేసేయండి. చెయ్యండి. నెక్స్ట్ నుంచి ఇంకా ఇద్దాం కామెడీ. కేసు మోగుతున్నట్టుందే. హలో అండి బాబురావు గారు. హలో రఘురామూర్తి గారు. అదే అండి. వంటకి ఏం చేయమంటావు? ఒరే బాబురావు, నిన్నే అడిగేది. ఒక్క నిమిషం మూర్తి గారు.